దేశంలో అత్యధిక పులులు కలిగిన టైగర్ రిజర్వ్స్. తాజాగా అస్సాంలోని కాజీరంగా టైగర్ రిజర్వ్ భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన రాష్ట్రాలలో మూడవ స్థానానికి చేరింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా విడుదల చేసిన నివేదికలో తెలిపారు. ఇంటర్నేషనల్ టైగర్ డేను ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన నిర్వహిస్తారు. పులుల సాంద్రత అనగా ఒక చదరపు కిలోమీటర్లకు ఎన్ని పులులు నివసిస్తాయో తెలిపే దానిని పులుల సాంద్రత అంటారు. ఇక సాధారణంగా కాజీరంగా వన్యప్రాణుల అభయారణ్యం ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. కానీ 2022 సంవత్సరం నుంచి ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. 2022 సంవత్సరంలో 104 పులులు ఉండగా ప్రస్తుతం కాజీరంగా వన్యప్రాణుల అభయారణ్యంలో 148 పులులు ఉన్నాయి. ఇక పులుల సాంద్రత అధికం గల వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి 100 చదరపు కిలోమీటర్లకు 19.83 పులులతో కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ మొదటి స్థానంలో ఉండగా 100 చదరపు కిలోమీటర్లకు 19.56 పులులతో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రెండవ స్థానంలో ఉంది. ఇక 100 చదరపు కిలోమీటర్లకు 18.65 పులులతో కాజీరంగా నేషనల్ పార్క్ మూడవ స్థానంలో నిలిచింది. అలాగే అత్యధిక పులుల సంఖ్య కలిగిన టైగర్ రిజర్వ్స్ వచ్చేసి 252 పులులతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొదటి స్థానంలో ఉండగా 173 పులులతో బందీపూర్ నేషనల్ పార్క్ రెండవ స్థానంలో ఉంది. అలాగే 164 పులులతో నాగర్హోలే నేషనల్ పార్క్ మూడవ స్థానంలో ఉంది. ఇక 165 పులులతో బాంధవ్గర్ నేషనల్ పార్క్ నాలుగవ స్థానంలో ఉండగా 162 పులులతో ముడామలై నేషనల్ పార్క్ ఐదవ స్థానంలో ఉంది. ఇక 148 పులులతో కాజీరంగా నేషనల్ పార్క్ ఆరవ స్థానంలో ఉంది. నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. ఈ ప్రయోగాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్మించాయి. నిస్సార్ అనగా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థం. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఈ నిస్సార్ ఉపగ్రహం వలన కలిగే లాభాలేంటో చూద్దాం. నిస్సార్ ఉపగ్రహం భూమి అంతటా జరిగే మార్పులను పర్యవేక్షిస్తుంది. అలానే 12 రోజులకు ఒకసారి డేటాను అందిస్తుంది. భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం మరియు అగ్నిపర్వతాల వలన భూమికి కలిగే నష్టాలను ట్రాక్ చేస్తుంది. అలాగే కలపవృక్ష సంపదను గమనిస్తూ అటవీ బయోమాస్ మరియు కార్బన్ ఉద్గారాలను కొలుస్తుంది. ఇక ఇది పంట విస్తీర్ణం మరియు పెరుగుదల చక్రాల వంటి వ్యవసాయ నమూనాలను పర్యవేక్షిస్తుంది. అలాగే వాతావరణ వైవిధ్యం వలన తడి భూములలో జరిగే మార్పులను అంచనా వేస్తుంది. దీంతోపాటు ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ ప్రాంతాలలో హిమానీనదం మరియు సముద్రపు మంచు కరగడంతో సహా క్రయోస్పియర్ డైనమిక్స్ను అధ్యయనం చేస్తుంది. అలాగే ఈ ప్రయోగం విపత్తు నిర్వహణ, వ్యవసాయం మరియు వాతావరణ పర్యవేక్షణ వంటి అంశాలను అధ్యయనం చేస్తుంది. గంగైకొండ చోళపుర ఆలయం. ఇటీవల ప్రధాని మోడీ తమిళనాడులోని గంగైకొండ చోళపుర ఆలయాన్ని సందర్శించుకున్నాడు. ఆది తిరువత్తిరై పండుగ సందర్భంగా మోడీ ఈ పర్యటన చేశాడు. 1వ రాజేంద్ర చోళ ఆగ్నేయ ఆసియాకు చారిత్రాత్మక సముద్ర యాత్ర పూర్తి చేసి 1000 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పండుగను జరుపుకున్నారు. మోడీ ఈ పర్యటనలో భాగంగా రాజేంద్ర చోళ I యొక్క గౌరవార్థం స్మారక నాణెంను విడుదల చేశాడు. ఇక గంగైకొండ చోళపుర ఆలయం గురించి చూస్తే ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళుడు 1030 సంవత్సరంలో నిర్మించాడు. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది.
ఈ ఆలయ నిర్మాణం ఆనాటి సంస్కృతి మరియు సాంప్రదాయాలను తెలియజేస్తుంది. ఇక 1వ రాజేంద్ర చోళుడి గురించి చూస్తే, ఇతను క్రీస్తు శకం 1014 నుంచి 1044 సంవత్సరాల వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. విదేశీ సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించిన మొదటి రాజుగా ప్రసిద్ధి చెందాడు. రాజేంద్ర చోళ యొక్క బిరుదులు చూస్తే గంగైకొండ చోళన్, పండిత చోళన్, కదరం కొండన్, మూడికొండన్ అనే బిరుదులు కలవు. ఇతను తమిళనాడులో బృహదీశ్వర ఆలయం మరియు చోళగంగ సరస్సును నిర్మించాడు. ఈ సరస్సును పొన్నేరి సరస్సు అని కూడా పిలుస్తారు. 170 గంటల పాటు భరతనాట్యం చేసి రికార్డు. కర్ణాటక మంగళూరుకి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి రెమోనా ఎవెట్ పెరీరా ఏకంగా 170 గంటల పాటు భరతనాట్యం చేసి చరిత్ర సృష్టించారు. జూలై 21 నుంచి జూలై 28 వరకు నాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం ప్రతి 3 గంటలకు ఒకసారి 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రపంచంలోనే 8వ అత్యంత శక్తివంతమైన భూకంపం. రష్యాలోని పసిఫిక్ తీరంలో ఉన్న కామ్చాట్కా ద్వీపంలో 8వ అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఆ భూకంప తీవ్రత 8.8గా నమోదయ్యింది. 1952 సంవత్సరంలో కామ్చట్కా ద్వీపంలోనే 5వ శక్తివంతమైన భూకంపం రికార్డు అయింది. ఆ సమయంలో వచ్చిన భారీ సునామీ అమెరికాలో హవాయి తీరాన్ని తాకింది. దానివల్ల దాదాపు $1,00,000 మిలియన్ నష్టం జరిగింది. కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకం. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్ నియామకం అయ్యారు. 1987 సంవత్సరంలో స్పెషల్ ఫోర్స్లో చేరిన పుష్పేంద్ర సింగ్ ఆపరేషన్ పవన్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ ఆర్కిడ్ వంటి కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. లెబనాన్, శ్రీలంకలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లోనూ పాల్గొన్నారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఈ శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి. హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. కవచ్ 4.0ను ఏ ప్రాంతపు రైలు మార్గంలో ఏర్పాటు చేశారు? ఏ. ఢిల్లీ బెంగళూరు, బి. ముంబై గుజరాత్, సి. ఢిల్లీ ముంబై, డి. ముంబై బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఢిల్లీ ముంబై. ఇటీవల భారత నావికాదళంలో చేరిన ప్రాజెక్ట్ 17A నౌక పేరు ఏమిటి? ఏ. ఐఎన్ఎస్ శివాలిక్, బి. ఐఎన్ఎస్ కావేరి, సి. ఐఎన్ఎస్ శివశక్తి, డి. ఐఎన్ఎస్ హిమగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఐఎన్ఎస్ హిమగిరి. ఇటీవల వార్తల్లో కనిపించిన అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు, బి. మహారాష్ట్ర, సి. కేరళ, డి. ఒడిషా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. న్యాయబంధు అనేది ఏ ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ చట్టపరమైన వ్యవహారాల శాఖ, బి న్యాయశాఖ, సి పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ, డి రక్షణ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యాయశాఖ. భారతదేశంలో ప్రవహించే అతి పొడవైన నది ఏది? ఏ బ్రహ్మపుత్ర నది, బి గంగా నది, సి యమునా నది, డి గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గంగా నది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం నుంచి పుట్టిన గంగా నది భారతదేశంలో ప్రవహించే అతి పొడవైన నది. గంగా నది 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక ఇండియాలో ప్రవహించే అతి పొడవైన నదులు వచ్చేసి గంగా నది 2525 కిలోమీటర్లతో మొదటి స్థానంలో నిలవగా, గోదావరి నది 1465 కిలోమీటర్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక కృష్ణా నది 1400 కిలోమీటర్లతో మూడవ స్థానంలో నిలవగా, యమునా నది 1376 కిలోమీటర్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక నర్మదా నది 1312 కిలోమీటర్లతో ఐదవ స్థానంలో నిలిచింది. మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో భాగం కాదు? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. మాల్వా పీఠభూమి రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఈ పీఠభూమి 81,767 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక మహారాష్ట్ర డెక్కన్ పీఠభూమిలో ఉంటుంది. పత్తి సాగుకు కింది నేలల్లో ఏ నేల అత్యంత అనుకూలమైనది? ఏ ఎర్ర నేలలు, బి ఒండ్రు నేలలు, సి లేటరైట్ నేలలు, డి నల్ల నేలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నల్ల నేలలు. పత్తి సాగుకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలమైనవి. నల్లరేగడి నేలలు ఎక్కువగా తేమను నిలుపుకోగలవు. పత్తి సాగుకు ఇది అనుకూలమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి గుజరాత్, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. భారతదేశంలో గుజరాత్ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రం 1214.7 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కలిగి ఉంది. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ 937.7 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. ఈ కింది వాటిలో జవహర్ టన్నెల్ అని ఏ కనుమని పిలుస్తారు? ఏ కార్డుంగ్లా కనుమ, బి పెన్సిలా కనుమ, సి బనిహాల్ కనుమ, డి బారాలాచ్ల కనుమ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బనిహాల్ కనుమ. బనిహాల్ కనుమను జవహర్ టన్నెల్ అని పిలుస్తారు. బనిహాల్ కనుమకు భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. ఈ కనుమను 1956 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ కనుమ 2.85 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.